నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ ఐకాన్ని నొక్కగలరు. ధన్యవాదములు. ఈరోజు 2024 జూలై 15వ తేదీ సోమవారం నాటి రాశి ఫలితాలు క్లుప్తంగా. ఈ వీడియోలో మిథున రాశి, తులారాశి, కుంభరాశి ఈ 3 రాశుల గురించి చర్చించుకుందాము. మళ్ళీ చెప్తున్నాను, మిథున రాశి, తులారాశి, కుంభరాశి వారికి ఈ వీడియోలో. అయితే ఈరోజు చంద్రుడు తులారాశిలోనే స్వాతి నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. స్వాతి నక్షత్ర అధిపతి కుజుడు, తులారాశి అధిపతి శుక్రుడు. అయితే ఇక గోచర వివరాల్లోకి వెళ్తే ముందుగా మిథున రాశి వీరు ఈరోజు ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే కారణంగా అనేకులను దూరం చేసుకునేది కనపడుతోంది. అంటే ఇతరుల సలహాలను వీరు పాటించరు, వీరికి ఇష్టం ఉండదు పాటించటం. అందుకని ఇతర వాళ్ళ మాటలను వినరు. కాబట్టి వారి మీద వారికి దగ్గరగా వీరు ఉండరు. కాబట్టి ఇతరుల సలహాలు నచ్చవు కాబట్టి వారిని దూరం ఉంచుతారు. దానివల్ల సత్సంబంధాలు దెబ్బతింటాయి అనే కారణంగా కనపడుతుంది. ఇక నిర్ణయాలు తీసుకునేటప్పుడు సామాజికంగా అందరి మాటకి విలువ ఇవ్వరు, పట్టించుకోరు అనేది ఉంటుంది. ఇక నలుగురిలో ఏదన్నా గ్రూపులో కానీ, మీటింగ్స్లో కానీ, కార్యాలయాల్లో కానీ సామూహికంగా తీసుకోవాల్సిన సమస్యకి పరిష్కారాలు నిర్ణయం కానీ, లేదా వ్యాపార విషయాలకు నిర్ణయాలకు కానీ ఏదైనా సరే అందరికీ మాటకి విలువ ఇవ్వకుండా తనదే చెల్లించుకోవాలనే పంతంతో పట్టించుకోరు అనేది కనిపిస్తుంది. ఇక సరైన నిర్ణయాలు తీసుకొని కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్న అభివృద్ధి కార్యక్రమాలకి మాత్రం సాగేందుకు అనేది కనపడుతుంది. ఇక దాతృత్వాన్ని ప్రోత్సహించే వీరు తన చేతి నుండి మాత్రం దానం చెయ్యరు. ఈరోజు ఇష్టపడరు, దానగుణం తక్కువగా ఉంటుంది. ఈరోజు అది ధనాన్ని పొదుపుగా ఖర్చు చేస్తారు. ఇక విదేశీయానం, విదేశీ ధనార్జన కూడా కొన్ని జాతకాల వారికి కలిగిస్తుంది. ఇది జన్మ జాతకం నుంచి కూడా సరిగా చూడవలేను. అందులో కూడా ఇదే గ్రహాల స్థితి జన్మ జాతకంలో కూడా ఉంటే, దశలు జరుగుతుంటే కనుక అప్పుడు ఈ ఫలితాలు 100% వర్తిస్తాయి అని గ్రహించాలి. అయితే ఈరోజు చంద్రుడు 5వ ఇంట్లో సంచరించటం మూలంగా ఈ మిథున రాశి వారికి తన పంచమంలో చంద్రుడు సంచరిస్తాడు. దాని మూలంగా వీరికి కొంచెం మేధస్సు కొంతవరకు ప్రభావితం అవుతుంది. వీరి మైండ్ మీద ఎక్కువగా ప్రభావం పడుతుంది, మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది, ఆందోళనలు ఉంటాయి, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఈ మానసికంగా కూడా కొంత మేధస్సు ప్రభావితం అవుతుంది. సో జనరల్గా మిథున రాశి వాళ్ళు ఏంటంటే చాలా ఇంటెలిజెంట్స్ అని అర్థం కదా. ఇది ఈరోజు ఈ సంచారం వలన వాళ్ళకి మైండ్కి పని చేయకుండా అవుతుంది అనేది కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో పనిలో వీరు పనితీరు అంచనాలను కూడా అందుకోలేకపోవచ్చు. ఈరోజు వీరికి పనుల్లో కూడా ఎంతవరకు చేస్తే ఏ టైంలోపు పూర్తి చేస్తామంటే పనిని పూర్తి చేయలేరు సకాలంలో, ఒక మాటలో చెప్పాలంటే అంతే అన్నమాట. ఇక పనితీరు అంచనాలను అందుకోలేకపోవచ్చు. ఇది వారి కీర్తిని ప్రభావితం చేయొచ్చు. కీర్తి, గౌరవం కొంచెం ఇది అయ్యేది. సంబంధిత సమస్యలు అలాగే ఉండవచ్చు. ఇక మానసిక ఒత్తిడి వంటి కొన్ని కడుపు సంబంధిత సమస్యలు అలాగే కొనసాగుతాయి. ఇక ఈ ఏదైనా భూ సంబంధిత, వాహన సంబంధిత, ఆస్తి సంబంధిత ఏదైనా సరే డీల్, ఏదైనా ఒక ప్రయత్నాలని మొదలుపెట్టుకున్నారు అట్లయితే కనుక వాటికి కూడా అంత లాభదాయకంగా అవి ఉండకపోవచ్చు అనేది కనిపిస్తుంది. ఇక కెరీర్ విషయాలలో మీకు మార్గదర్శకత్వం లోపించింది అని చెప్పచ్చు. అక్కడ సమస్యలను ఎదుర్కొంటారు.
తోటి ఉద్యోగులతో సహోద్యోగులతో కూడా మంచి సత్సంబంధాలని కొనసాగించలేరు. అక్కడ కూడా వెన్నుపోటు లాంటిది వెనక మాట్లాడుకునేది కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక విద్యార్థులకి అనుకూలంగా లేదు, సమస్యలు ఉంటాయి, వారి ఆరోగ్యానికి కూడా సమస్యలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. హైయర్ ఎడ్యుకేషన్కి వాటికి కూడా అనుకూలంగా లేదని చెప్పవచ్చు. ఇక దంపతుల మధ్య అయితే కనుక కలహాలు, అపార్థాలు, గొడవలు ఉంటూనే ఉంటాయి. అవి ఈరోజు కొంచెం అధికంగా కనిపించవచ్చు అనేది కనపడుతుంది. రోజువారీ సాధారణం దాని మీద కొంచెం ఎక్కువ సివియారిటీగా ఉండవచ్చు అనేది కనపడుతుంది. ఈ సంతానం హైయర్ ఎడ్యుకేషన్కి లేదు. ఇక ఇన్వెస్ట్మెంట్స్కి, స్టాక్స్కి కూడా అనుకూలంగా లేదు, నష్టాలు ఉంటాయి అనేది స్పష్టంగా కనపడుతుంది. ఇక దూర ప్రయాణాల విషయానికి వస్తే కనుక వ్యాపార రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ దూర ప్రయాణాలు చేసేది ఉండవచ్చు. కానీ వాటిలో దూర ప్రయాణాలలో కొంత అసౌకర్యాన్ని కలిగించుకుంటారు అనేది తెలుస్తుంది. లేదా ఆకస్మిక ప్రమాదాలు ఏదైనా సరే జరగవచ్చు, సమస్యలు రావచ్చు, ఎదురవ్వచ్చు అనేది కూడా కనపడుతుంది. ఇక రుణాలు, అప్పులు వాటికి సంబంధించి అయితే కనుక కోర్టు వ్యవహారాలకి వీళ్ళకి తీర్పు అనుకూలంగా రాకపోవచ్చు అనేది గట్టిగా చెప్పచ్చు. ఇక అప్పులు, రుణాలు, వీరు ఇచ్చిన రుణాలు, బాత బాకీలు వసూలు అవ్వకపోవచ్చు అనేది కనపడుతుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే కనుక ఈ తులారాశి వారికి శనికి తైలాభిషేకాలు, పంచమంలో ఉన్న శని కొంచెం అత్యంత శుభ ఫలితాలని కొంచెం ప్రసాదిస్తాడు అనేది బాగానే ఉంటుంది అనేది చెప్పవచ్చు. కానీ పంచమ చంద్రుడు మూలంగా ఈ ఫలితాలు తగ్గుతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే కనుక కుజునికి స్తోత్రాలు, యథావిధిగా ఇష్టదైవారాధన, ఇక ఆర్థిక లాభాలు, మానసిక శోభకి, వేదనకి గురవటాలకి, వీటన్నిటికీ కూడా ఇక సుబ్రహ్మణ్య ఆరాధన, విష్ణు సహస్రనామాలు, హనుమాన్ చాలీసా మంచి ఫలితాలను ఇస్తుంది అనేది సూచించటం జరుగుతుంది. ఇది ఇక తులారాశి వారి గురించి. ఈ తులారాశి వారికి తులారాశి అధిపతి శుక్రుడు, రాశిలోనే చంద్ర సంచారం జరుగుతున్నందువలన వీరికి కొంచెం మిక్స్డ్గానే సాధారణంగానే ఉంటుంది. ప్రతికూలతలు ఎంతో, అనుకూలతలు అంతే అన్నట్టుగా మిక్స్డ్గా ఉంటాయి ఈ తులారాశి వారికి. ఈరోజు రాశిలో చంద్ర సంచారం వలన, స్వాతి నక్షత్రంలో వలన వ్యక్తిగత సంబంధాలలో అవిభక్త శ్రద్ధతో వివాహేతర సంబంధాలను కలిగిస్తుంది గ్రహరీత్యా ఈ స్థానికులకు అనేది అర్థమవుతుంది. ఆశలు నెరవేరడంలో కొంత అశాంతి గురి అవుతారు అనేది కూడా కనిపిస్తుంది. ఇక ఈ తులారాశి వారికి ఈ స్థానికుడు సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంటాడు అనేది కనిపిస్తుంది. కానీ రవాణా వ్యవధి వరకు కొంత సంపద లాభం కూడా సాధ్యమవుతుంది. ఈరోజు స్థానికులు ప్రయత్నాలు సానుకూల ప్రతిఫలాన్ని మరియు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. కాబట్టి ఇది సానుకూల కాలంగా చెప్పవచ్చు ఈరోజు అనేది సూచించటం జరుగుతుంది. ఈ సమయంలో ప్రేమ గాలిలో ఉంది కాబట్టి మీరు చాలా శృంగారాన్ని ఆశించవచ్చు. మీరు స్నేహితులు మరియు బంధువుల నుండి కూడా గౌరవం మరియు గుర్తింపు పొందుతారు. ఈ సమయంలో ఆరోగ్యం కూడా ట్రాక్లో ఉంటుంది. ఇతర గ్రహాలు
మరియు దశలను బట్టి వివాహ అవకాశాలు కూడా ఏర్పడతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇది రాశిలోని చంద్ర సంచారం వలన భార్యాభర్తల మధ్య అనురాగం బాగానే ఉంటుంది, దంపతుల మధ్య సఖ్యత బాగానే ఉంటుంది, వ్యాపార భాగస్వాములకు బాగానే ఉంటుంది. కుజుడు 8లో అంత ఫలితాలను ఇవ్వకపోవచ్చు అనేది కూడా కనపడుతుంది. ఇక ఆర్థిక లాభాలు స్వల్పంగా అయినా సరే ఆర్థిక లాభాలు కనిపిస్తున్నాయి. ఇక గృహంలో సఖ్యత, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత నెలకొంటుంది అనేది చెప్పవచ్చు. ఇంటిలోని పెద్దవాళ్ళతో గౌరవించండి, మంచి సఖ్యత, కుటుంబ ఆనందం కలిగి ఉంటారు అనేది కూడా కనిపిస్తుంది. ఇక దూర ప్రయాణాలలో కూడా కొంచెం అనుకూలతలు కలగవచ్చు అనేది సూచించడం జరుగుతుంది. ఇక పెట్టుబడుల విషయానికి వస్తే కనుక అంత అనుకూలంగా లేదు అనేది చెప్పవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడులకి, ఇన్వెస్ట్మెంట్స్కి వీటికి మాత్రం అనుకూలంగా లేదు అనేది స్పష్టంగా చెప్పవచ్చు అనేది తెలుస్తుంది. ఇక ఈ తులారాశి వారికి మానసిక ఆందోళనలు, ఇవి ఆరోగ్యం మెరుగుపడటం, వాటి నుంచి కూడా అధిగమిస్తారు. ఈరోజు ఆరోగ్యం మెరుగుపడుతుంది. తరచుగా ప్రయాణాలు చేసేది ఉంటుంది. చిన్న ప్రయాణాలలో మంచి ఆనందాన్ని పొందుతారు అనేది ప్లాన్ చేసుకుంటారు, వెళ్తారు అనేది కనిపిస్తుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే కనుక ఈ తులారాశి వారు కుజునికి స్తోత్రాలు, గురునికి గురు మంత్రోపదేశాలు, స్తోత్రాలు, సుబ్రహ్మణ్య ఆరాధన, ఈ మంచి శుభ ఫలితాలను ఇవ్వాలని ఆశిద్దాం. ఇక కుంభరాశి, ఈ కుంభరాశికి 9వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతున్నది. కుంభరాశి అధిపతి శని తన సొంత రాశిలోనే స్థితి. ఇక వివరాల్లోకి వెళ్తే పనుల్లో వివిధ అడ్డంకులు ఎదుర్కోవచ్చు. వ్యక్తి ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపాలి అనేది సూచన, గోచార గ్రహరీత్యా సూచన చెప్తున్నాను. ఈ సంతానం నుండి కూడా సపోర్ట్ పొందలేకపోవటం, విదేశీ ప్రయాణాలకి, ఉన్నత విద్యకి మంచిది, తల్లిదండ్రులకు అయితే మంచిది కాదు. ఈరోజు ఈ సంచారం వల్ల చాలామంది జీవితాలలో పురోగమనం లేని దిశగా ఎక్కువగా పనిచేస్తుంది. వ్యక్తిని గందరగోళానికి గురి చేస్తుంది. తక్కువ సంతృప్తి విలువ కోరికలను సాధించడంలో ఎక్కువ అవకాశం ఉంటుంది అనేది చెప్పవచ్చు. ఈ సంచారం వలన ప్రతికూల ప్రభావం సంబంధాలలో అశాంతి వైఖరిగా ఉంటుంది ఎక్కువగా. ఈ సాధారణ జీవితంలో గందరగోళమైన వైఖరి కనపడుతుంది. ఇక విలాసవంతమైన మరియు ఇంద్రియ సుఖాలపై జీవితంలో అసంతృప్తిని, తక్కువ సంతృప్తిని కలిగిస్తుంది అనేది కనపడుతుంది. ఇక గోచార రీత్యా నిరంతరంగా ఉండే సమస్యలు ఏమైనా ఉంటే ప్రబలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇది కుంభరాశి వారికి. వీరికి కూడా ఆందోళనలు, భయాలు, మానసిక ఒత్తిడి, పని మీద శ్రద్ధ లేకపోవటం, ఏ పనిని నిర్ణయించుకోలేకపోవటం, ముందుకు లేకపోవటం. ఈరోజు వీరు అన్ని పనులు కూడా అంత అర్జెంట్ పనులు ఏమీ లేకుండా ఉండిన ఎడల పోస్ట్పోన్ చేసుకోవటం చాలా ఉత్తమం. ఈరోజు ఏదన్నా కార్యక్రమం తలపెట్టాలంటే కూడా అనుకూలంగా లేదు అనేది చెప్పవచ్చు. ఇది క్లుప్తంగా కుంభరాశి వారి గురించి. అంటే దంపతుల మధ్య కూడా వివాదాలు విడిపోయేదాకా అవకాశాలు కూడా రావచ్చు. ఈ విలాసవంతమైన ఇంద్రశిఖాలపై జీవితంలో అసంతృప్తిని, తక్కువ సంతృప్తిని కలిగిస్తుంది అనేది కనపడుతుంది. గోచార రీత్యా నిరంతరంగా ఉండే సమస్యలు ఏమైనా ఉంటే ప్రబలంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అనేది సూచన. ఇది మిథున రాశి, తులారాశి, కుంభరాశి వారి గురించి క్లుప్తంగా ఈ వీడియోలో చెప్పుకున్నాము. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.